హైదరాబాద్ లో మెట్రో సెకండ్ ఫేజ్ డిపిఆర్ రెడీ అయింది. 19,000 కోట్ల రూపాయల అంచనాలతో రూపొందించిన డిపిఆర్ ప్రభుత్వానికి చేరింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. 3 మార్గాల్లో 86.5 కిలోమీటర్ల పొడవున మెట్రో నిర్మించేందుకు సిద్ధం చేశారు. ఈ 3 మార్గాలకు వేర్వేరుగా డిపిఆర్ రెడీ చేశారు. జేబీఎస్ టు మేడ్చల్, జేబీఎస్ టు శామీర్పేట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ రూట్లను చేర్చారు. ఈ 3 మార్గాల్లో ఎక్కడా డబుల్ డెక్ ని ప్రతిపాదించలేదు. గతంలో జేబీఎస్ శామీర్పేట్, జేబీఎస్ మేడ్చల్ మార్గాల్లో డబుల్ డెక్ వేయాలని భావించారు. ఒక అంతస్తులో రోడ్డు, రెండో అంతస్తులో మెట్రో నిర్మించాలని భావించిన స్టేషన్లు చాలా ఎత్తులో నిర్మించాల్సి రావడంతో ఆలోచనను విరమించుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, హైదరాబాద్ లో ఉన్నటువంటి మెట్రో సెకండ్ ఫేజ్ కి సంబంధించి డిపిఆర్ పూర్తిగా రెడీ చేశారు కదా, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పినటువంటి మెట్రో రైల్ 2వ దశకు సంబంధించి కూడా సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ ప్రభుత్వానికి అందింది. మొత్తం 19,000 కోట్ల అంచనాతో కూడా డిపిఆర్ సిద్ధం చేశారు. అయితే ప్రధానంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టేలా డిపిఆర్ సిద్ధం చేశారు. మొత్తం 3 మార్గాలకు సంబంధించి కూడా 86.5 కిలోమీటర్ల పొడుగున ఈ యొక్క ప్రతిపాదనను ఉంచడం జరిగింది. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ, జేబీఎస్ టు మేడ్చల్, మేడ్చల్ టు జేబీఎస్ టు శామీర్పేట్ 3 మార్గాల్లో కూడా 2వ దశ మెట్రో రైలు పొడిగింపు సంబంధించి కూడా ఇప్పటికే డిపిఆర్ సిద్ధమైంది. త్వరలో వచ్చే మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ యొక్క డిపిఆర్ కు ఆమోదించి కేంద్రానికి ప్రతిపాదన పంపేందుకు సిద్ధం చేశారు. అయితే ఈ సమగ్ర ప్రాజెక్టు నివేదికకు సంబంధించి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఇప్పటికే ఆమోదం తెలిపింది ఈ యొక్క డిపిఆర్ సంబంధించి. అయితే మొత్తం ఈ యొక్క లైన్లకు సంబంధించి కూడా ప్రతిపాదించినటువంటి జేబీఎస్ శంషాబాద్ కు సంబంధించి 22 కిలోమీటర్లు, జేబీఎస్ మేడ్చల్ సంబంధించి 24 కిలోమీటర్లు, ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఫ్యూచర్ సిటీ సంబంధించి 40 కిలోమీటర్ల మేరకు కూడా ఈ యొక్క 3 లైన్లకు సంబంధించి డిపిఆర్ సిద్ధమైంది. అయితే తాజా ప్రతిపాదనలో డబుల్ డెక్ లేకుండా జాగ్రత్త తీసుకొచ్చింది. గతంలో ఏదైతే హకీంపేట్ రన్వే కు సంబంధించి కొంత అడ్డంకిగా మారినటువంటి నేపథ్యంలో కూడా ఈ ప్రతిపాదనను హెచ్ఏఎంఎల్ గతంలో విముఖత చూపించింది. కానీ ఈసారి అలాంటి డబుల్ డెక్ కు సంబంధం లేకుండా అండర్ గ్రౌండ్ లో భూగర్భంలో నుంచి మెట్రో లైన్ తీసుకెళ్లే విధంగా జేబీఎస్ శామీర్పేట్ లో 1.5 కిలోమీటర్ల వరకు కూడా భూగర్భంలో నుంచి మెట్రో లైన్ రూపకల్పన చేశారు. ఇక శంషాబాద్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి 18 కిలోమీటర్లు భూగర్భంలోనే మెట్రో రైలు వెళ్లే విధంగా ఒక కార్యాచరణ రూపొందించారు. ఇక శంషాబాద్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి టెర్మినల్ కూడా భూగర్భంలోనే ఉండే విధంగా చాలా స్పష్టంగా కూడా ఈ యొక్క డిపిఆర్ సిద్ధం చేసేటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎలాంటి ఎవరు కూడా అడ్డంకులు చెప్పకుండా ఉండే విధంగా మొత్తం డిపిఆర్ సిద్ధం చేశారు. మొత్తం 3 మార్గాల కూడలిగా జేబీఎస్ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందబోతుంది. మొత్తం ఈ ప్రణాళిక మొత్తానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆలోచనకు అనుగుణంగా కూడా రూపొందించినట్టుగా అధికారులు అయితే స్పష్టం చేస్తా ఉన్నారు. రైట్ వాసు.